ఫ్రెండ్స్ మా పెరట్లో కాసిన బొబ్బాస్కాయ చూసేలా కోసుకు తింటున్నాను. అసలు బెల్లంలో ఉందండి. తీయటి బెల్లం, మధురం, తీయటి బొబ్బాస్కాయలమ్మా, తీయటి పప్పాయ అమ్మ. అసలు సూపర్ అమ్మ, అసలు మామూలుగా లేదమ్మా. మార్కెట్లో తింటారా తినాలనిపిస్తుందండి. అబ్బా మా పెరట్లో బెల్లం సూపరు సూపరు సూపరు, మధురస్య అంత మధురంగా ఉన్నాయండి. ఒకసారి మా పెరట్లో మొక్కలు ఎలా ఉన్నాయో చూసొద్దాం ఫ్రెండ్స్. వెళ్తున్నాను నేను చూడడానికి. వర్షం వచ్చింది, ఇంకా వద్దంటుంది మా అమ్మ, నీళ్ళు ఇంకా తడి ఉంటుంది కదా అని. ఇగో మొక్కలు అయితే వచ్చినాయి బాగానే. ఇదిగోండి చిక్కుడు పోదు, పప్పాయ మొక్కలు పెద్ద అయిపోయినాయి. ఇగో చూసారా, ఇంకా పెద్దదైంది, బాగానే ఎదిగింది కదా. ఇంకేమున్నాయి చూపిస్తాను. ఈ చిక్కుడు పోదులే, ఇంకో బీరపోదులు ఇంకో ఇదో బీరపోదులు అన్నీ బాగానే వచ్చినాయి కదా. ఇంకా మా అమ్మ వీళ్ళకి ఈ పొల ముక్కలు అవి పెట్టింది, కంచులు పాకడానికి, పాదులు పాకడానికి కావాలి కదా. బెండి మొక్కలు కూడా వచ్చినాయండి. ఇగో నువ్వు చూసారు కదా, ఆనపపోదులండి. ఇగో మొక్కమల టైప్లో బలం ఉంటాయి, మెత్తగా ఇట్లా ఆకులు. ఆనపకాయ. ఫ్రెండ్స్ మన మెయిన్ ఛానల్ ఉంది కదా, గోదావరి కథలని, దానికోసం అందులో రీల్స్ అయి పెట్టడం కోసం అని చెప్పి రీల్స్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను ఫ్రెండ్స్ మా అక్కలింటికి. నేను వెళ్దాం అనుకున్నాను, క్లైమేట్ అయితే ఫుల్గా చేంజ్ అయిపోయింది, క్లౌడీగా అయిపోయింది. ఇంకా సర్లే ఎందుకులే, ఇంకా వర్షం వచ్చేలా ఉందని చెప్పి ఆగిపోమన్నారు, ఆగిపోయింది. ఈరోజు అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. మబ్బుగా ఉంది కానీ కొంచెం చేంజ్ అయింది, కానీ అంత వర్షం వచ్చేలా అయితే లేదు. వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అడిగి రీల్స్ చేస్తాం ఫ్రెండ్స్ ఈరోజు. ఆహా, స్కైలో చూడండి భలే క్లౌడ్స్ ఎలా కనపడుతున్నాయి చూసారా, డిఫరెంట్గా. వావ్ సూపర్. ఎక్కువగా హైదరాబాద్లో ఉన్నప్పుడు మా అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా కనపడియండి. తర్వాత ఇప్పుడు నేను చూసినప్పుడు మా సైడు ఇలా మన వెస్ట్ గోదావరి జిల్లా అక్కడ కనపడి కదా నాకు ఇలా. చూడండి అవన్నీ అలా కట్టినాయి, మంచు ముక్కలు, ఐస్ ముక్కలా కట్టినాయి కదా మేఘాలు. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్ సీనరీ. చూడండి భలే ఉంది చూసారా. స్కై అంత సూపర్గా ఉందండి, బ్యూటిఫుల్గా ఉందండి, ఎంత బాగుందో చూసారా. మరి ఒక లోకంలోకి వెళ్ళినట్టుంది కదా. అది చూడ అసలు అమ్మ, అట్లలోంచి ఏదో మనకి ఇంత కింద ఉంది కదా, అక్కడికి వెళ్ళాలనిపించేలా ఉంది కదా. తగ్గదు అక్కడికి వెళ్ళాలనిపించలే లేదా, తెల్లగా అది ఏదో ఒక లోకం భలే. అక్కడికి వెళ్తే అసలు ఎలా ఉంటుందా అనిపించేలా ఉంది. హిమాలయాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంటుందేమో. మబ్బు ఏ ఐస్ ముక్కలు కట్టేసి ఉంటుంది కదా, మంచు అలా ఉంది చూసారా. సూపర్ స్కై సూపర్. ఫ్రెండ్స్ మొత్తం మీద రోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ అయినా వర్షం పడుతూనే ఉందండి. చూడండి చల్లటి వర్షం వచ్చేస్తుంది, మరి కూల్ తండా. అది చూడండి మా చూడండి వర్షం వచ్చేస్తుంది. సైడ్కి వెళ్ళిపోయారు, మనం తడిసాం కదా, ముక్కు దెబ్బడేసేసిందండి. ఫ్రెండ్స్ వర్షం అయితే బాగానే వస్తుంది. ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని ఎప్పుడైతే అనుకుంటున్నాను అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు వర్షం పడుతుందండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దామని పడుతుంది. కానీ ఈరోజు ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ ఎక్కుడు అంటే నేను నుంచి వెళ్ళలేదు పాపం. ఏకేద్దే తర్వాత ముడ్డికి మేకేద్ది అంటే నిన్న నుంచి వెళ్ళలేదని పాపం. ఎప్పటికప్పుడు టిఫిన్ చేసానంటుంది. ఈ లోపు నేను అక్కడ చేసేస్తున్నాను, ఎందుకులే అని రీల్స్ చేద్దాం కదని. మళ్ళీ భోజనం టైం అయ్యేటప్పుడు చెప్తున్నాను అమ్మ రావట్లేదమ్మా అని. చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా వండాలో కూడా చేయదు. ఇంకా నాకు అయితే ఇంకా మొత్తం కట్ చేసేద్దాం ఇంకా వండడం. తర్వాత నేను ఏం చేయాలో తెలియక అటు ఇటు చూడాలి ఫాస్టింగే. ఓకే ఫ్రెండ్స్, వర్షం అయితే ఫుల్గా పడుతుంది. ఇంకా చొక్క తడిసిపోతుంది. లోనికి వెళ్ళిపోతుంది బాబు, గట్టిగా కొడుతుందండి వర్షము. చిట్టపట్ట చిందే వాన.